Hi everyone, good afternoon. వాయిస్ ఓకేనా? వాయిస్ వినిపిస్తుందా? Okay, sir. Okay. So myself Shivashankar. I am full stack developer. ఓకే. సో ఇవాళ డెమో సెక్షన్ కంప్లీట్గా సాఫ్ట్వేర్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ మీద ఉంటుంది. అంటే సాఫ్ట్వేర్లో చాలా టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి. జావా, పైథాన్, నోడ్, పిహెచ్పి, యాంగ్లర్, రియాక్ట్ ఇలాంటి చాలా టెక్నాలజీస్ ఉన్నాయి మనకి. సో వాటిలో ఏ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల ఏ సైడ్ మనం వెళ్తాం, ఏ స్కిల్స్ వల్ల మనకి ఎలాంటి జాబ్స్కి మనం వెళ్తాం, అండ్ ఏంటి వాటి యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అనేసి మొత్తం అంతా ఈ సెక్షన్లో చూద్దాం. జనరల్గా ఫుల్ స్టాక్ డెవలపర్ అనొచ్చు, ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటాం. ఫుల్ స్టాక్ డెవలపర్ ఆర్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్, ఇట్స్ ఏ వెబ్ అనమాట. అంటే వెబ్ సైట్స్ ఆర్ వెబ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తారు. ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ అనే వాళ్ళు వెబ్సైట్స్ని కానీ వెబ్ అప్లికేషన్స్ కానీ బిల్డ్ చేస్తారు అనమాట. అంటే వెబ్సైట్స్ ఆర్ వెబ్ అప్లికేషన్స్ అంటే వెబ్సైట్స్ అండ్ వెబ్ అప్లికేషన్స్. వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్స్. వెబ్సైట్స్ అంటే జస్ట్ ఇట్స్ ఏ స్టాటిక్ డిజైన్ అనమాట. వెబ్సైట్ అంటే ఇట్స్ ఏ స్టాటిక్ డిజైన్. అంటే దేర్ ఈజ్ నో చేంజ్, దెర్ ఈజ్ నో చేంజ్. అంటే ఎప్పుడు చేంజ్ అంటే టైం టు టైం కానీ, ప్లేస్ టు ప్లేస్ కానీ, అండ్ పర్సన్ టు పర్సన్ కానీ. ఏదైనా సరే ఒక వెబ్సైట్ ఒక టైంలో ఇంకో టైంలో ఓపెన్ చేసినప్పుడు సేమ్ ఒకేలాగే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఒక ప్లేస్లో ఇంకో ప్లేస్లో, అంటే ఈ ప్లేస్లో నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా, అదే వెబ్సైట్ ఇంకో ప్లేస్లో ఓపెన్ చేసినా సేమ్ ఒకేలాగే ఉంటుంది. అదేవిధంగా పర్సన్ టు పర్సన్, నేను ఓపెన్ చేసినా, మీరు ఓపెన్ చేసినా, ఎవరు ఓపెన్ చేసినా ఒకేలాగే ఉంటుంది. ఎగ్జాంపుల్, ఫేస్బుక్ లాగిన్ పేజ్, ఫేస్బుక్ లాగిన్ పేజ్, బ్యాంక్స్ హోమ్ పేజ్, బ్యాంక్స్ హోమ్ పేజ్. ఓకే, కావాలని చూద్దాం ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. facebook.com అని క్లిక్ చేయగానే మనకు లాగిన్ పేజ్ వస్తుంది. ఇలా లాగిన్ పేజ్ వస్తుంది. ఈ లాగిన్ పేజ్ అనేది దేర్ ఇస్ నో చేంజ్. నేను ఓపెన్ చేసినా, మీరు ఓపెన్ చేసినా, ఎవరు ఓపెన్ చేసినా ఒకేలాగే ఉంటుంది. ఇక్కడ ఓపెన్ చేసినా, అదర్ లొకేషన్లో ఓపెన్ చేసినా ఒకేలాగే ఉంటుంది. సో ఇట్స్ ఏ స్టాటిక్ డిజైన్ అంటాం. ఇప్పుడు డైనమిక్ డిజైన్ అంటే వెబ్ అప్లికేషన్. వెబ్ అప్లికేషన్స్ని ఏమంటామంటే వెబ్ అప్లికేషన్ని డైనమిక్ వెబ్సైట్ అంట, డైనమిక్ డిజైన్ అంటాం. డైనమిక్ వెబ్సైట్స్ అనొచ్చు. డైనమిక్ వెబ్సైట్స్ అంటే దాని మీనింగ్ ఇట్ విల్ చేంజ్, ఇట్ విల్ చేంజ్ ఎవ్రీ టైమ్. ఇట్ విల్ చేంజ్ ఎవ్రీ టైమ్ అంటే టైం టు టైం కానీ, ప్లేస్ టు ప్లేస్ కానీ, అండ్ పర్సన్ టు పర్సన్ కానీ చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, బ్యాంక్ బ్యాలెన్స్ పేజ్. బ్యాంక్ బ్యాలెన్స్ పేజ్ ఇప్పుడు నేను ఓపెన్ చేసిన నా పేజ్లో బ్యాలెన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, వేరే వాళ్ళు ఓపెన్ చేసినా వేరేలాగా ఉండొచ్చు, వేరే వాళ్ళు ఓపెన్ చేసినా వేరే వాళ్ళు ఉండొచ్చు. అండ్ అదేవిధంగా ఫ్లిప్కార్ట్, అదేవిధంగా అమెజాన్, అదేవిధంగా ఫేస్బుక్
డాష్ బోర్డ్ అంటే లాగిన్ అయిన తర్వాత కనిపించే డాష్ బోర్డ్ పేజ్ అనమాట. సో ఇలాంటివన్నీ డైనమిక్ వెబ్సైట్స్ ఆర్ డైనమిక్ అప్లికేషన్స్ అనొచ్చు, లేకపోతే వెబ్ అప్లికేషన్స్ కూడా అనొచ్చు. ఇలాంటి వాటిని మనము బిల్డ్ చేయాలి అంటే ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అయి ఉండాలి. అంటే ఈ స్టాటిక్ డిజైన్ చేయాలి అంటే ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అవసరం లేదు, వెబ్ డిజైనర్ అయితే చాలు. అసలు వెబ్ డిజైనర్కి వెబ్ డెవలపర్కి డిఫరెన్స్ ఏంటి అవన్నీ నేను చెప్తాను అనమాట. ఓకే, సో ఈ క్లాస్లో మొత్తం వెబ్సైట్ డిజైనర్ అంటే ఏంటి, వెబ్సైట్ డెవలపర్ అంటే ఏంటి, అసలు వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, వెబ్సైట్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు వెబ్సైట్ అంటే ఒక క్లారిటీ వచ్చింది, దిస్ ద వెబ్సైట్. వెబ్ అప్లికేషన్ అంటే ఒక క్లారిటీ వచ్చింది, దిస్ ద అప్లికేషన్. క్లియర్? ఏం డౌట్ ఉందా? ఏమైనా డౌట్? ఇప్పుడు ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్. ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటే 3 టర్మ్స్ అనమాట. ఒకటి ఫ్రంట్ ఎండ్, అనదర్ వన్ బ్యాక్ ఎండ్, అనదర్ డేటాబేస్. ఎవరైతే ఫ్రంట్ ఎండ్ని, బ్యాక్ ఎండ్ని, డేటాబేస్ని ఎవరైతే హ్యాండిల్ చేయగలరో వాళ్ళనే ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటారు. అంటే ఎండ్ టు ఎండ్ వెబ్ అప్లికేషన్, ఎండ్ టు ఎండ్ వెబ్ అప్లికేషన్ని ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళనే ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంట. అంటే ఎండ్ టు ఎండ్ అంటే డిజైనింగ్ అవ్వచ్చు, లాజిక్ అవ్వచ్చు, అథెంటికేషన్ అవ్వచ్చు, డేటాబేస్ అవ్వచ్చు. ఇలాంటి అన్నిటినీ ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వాళ్ళనే ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటాం. అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? ఫ్రంట్ ఎండ్ అంటే వాట్ వి సీ ఆన్ వెబ్ పేజ్, ఆన్ అవర్ వెబ్ పేజ్. వాట్ వి సీ ఆన్ ద స్క్రీన్ అనొచ్చు, వెబ్ పేజ్ అనొచ్చు, ఏదైనా వెబ్సైట్స్ ఆర్ స్క్రీన్, ఎనీథింగ్. ఏదైనా సరే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో దాన్నే ఫ్రంట్ ఎండ్ అంటాం. బ్యాక్ ఎండ్ అంటే దిస్ ద లాజిక్ అనమాట, ఇట్స్ అ లాజిక్. లాజిక్ అనమాట. లాజిక్ అంటే ఇట్స్ ఏ సర్వర్ సైడ్ లాంగ్వేజ్ కూడా అంటాం, సర్వర్ సైడ్ లాంగ్వేజ్ కూడా అంటాం. ఈ సర్వర్ సైడ్ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే ఫ్రంట్ ఎండ్కి డేటాబేస్కి మీడియేటర్ లాగా వర్క్ చేస్తుంది. అంటే వన్ పాయింట్లో చెప్పాలంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తారంటే కర్డ్ ఆపరేషన్స్, అంటే కర్డ్ ఆపరేషన్స్ చేయగలడు. కర్డ్ ఆపరేషన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళనే బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటాం. కర్డ్ ఆపరేషన్స్ అంటే సి అంటే క్రియేట్, యు అంటే అప్డేట్, ఆర్ అంటే రీడ్, డి అంటే డెలీట్. అంటే ఏంటివి అంటే మనం ఫ్రంట్ ఎండ్లో ఒక రిజిస్టర్ పేజ్ ఉంది, రిజిస్ట్రేషన్ పేజ్ ఉంది అనుకోండి. రిజిస్టర్ పేజ్ అనేది యూజర్కి ఎలాగైతే కనిపించాలో అలా డిజైన్ చేస్తాం. రిజిస్టర్ పేజ్ యూజర్కి ఎలాగైతే కనిపించాలో అలా డిజైన్ చేస్తాం. అలా డిజైన్ చేయడానికి యూజ్ చేసేది ఏంటంటే ఫ్రంట్ ఎండ్ అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఫేస్బుక్కే ఓపెన్ చేసాం. ఇక్కడ నాకు లాగిన్ చేయడానికి డీటెయిల్స్ ఉంటే నేను లాగిన్ అవ్వగలను, డీటెయిల్స్ లేకపోతే నేను లాగిన్ అవ్వలేను. ఇప్పుడు నేను లాగిన్ అవ్వాలంటే కంపల్సరీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను డీటెయిల్స్ ఇస్తాను. సపోజ్ ఇక్కడ ఏదో ఒకటి డీటెయిల్స్ నేను ఇస్తాను, డీటెయిల్స్ ఫిల్ చేస్తాను. డీటెయిల్స్ ఫిల్ చేసి ఏం చేస్తాను, సైన్ అప్ అని క్లిక్ చేయగానే ఈ డేటా వచ్చేసి డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఈ డేటా వచ్చేసి డేటాబేస్లో స్టోర్ అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ నేను ఏం చేశానంటే ఒక ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసుకొని ఈ డిజైన్, ఈ ఫామ్ చేశాను. ఓకే, ఇది ఫ్రంట్ ఎండ్ అనమాట మనకి. సో ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసుకొని నేను ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ డిజైన్ చేశాను. యూజర్ ఏదైతే చూడగలడో, యూజర్ ఏదైతే ఇంటరాక్ట్ అవ్వగలడో, ఇంటరాక్షన్ ఆర్ ఏదైతే చూడగలడో దాన్నే ఫ్రంట్ ఎండ్ అంటాం. ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసుకొని డిజైన్ చేశాం. ఇప్పుడు యూజర్ వచ్చేసి ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తాడు. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఎప్పుడైతే సైన్ అప్ అని క్లిక్ చేయగానే ఈ డేటా మొత్తం కరెక్ట్గా ఉంది అంటే విత్ హెల్ప్ ఆఫ్ బ్యాక్ ఎండ్ అనమాట, బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. విత్ హెల్ప్ ఆఫ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ
ఇట్ విల్ గెట్ ద డేటా. అంటే ఫస్ట్ మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా గెట్ చేసుకొని ఇట్ విల్ స్టోర్ ఇన్ డేటాబేస్. ఇట్ విల్ స్టోర్ ఇన్ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఇట్ విల్ స్టోర్ ఇన్ డేటాబేస్. ఆ డేటాబేస్లో 2 టైప్స్ ఆఫ్ డేటాబేస్ ఉన్నాయి. ఏంటి ఏమని చెప్తారా? డేటాబేస్లో 2 టైప్స్ ఆఫ్ డేటాబేస్ ఏమైనా ఐడియా ఉందా? ఒకటి SQL, ఇంకోటి నో SQL. SQL, నో SQL. SQL అనేది టు స్టోర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. నో SQL అనేది టు స్టోర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాక్యుమెంట్. ఎగ్జాంపుల్ మనకు SQL అవ్వచ్చు, MySQL అవ్వచ్చు. దీనికి SQL అవ్వచ్చు, MySQL అవ్వచ్చు. అదేవిధంగా నో SQLకి MongoDB. ఓకే, ఇలా అంటే మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్. క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి కానీ లేదా మన ఓన్ చాయిస్ కానీ ఏదైనా సరే మనం చేసుకోవచ్చు. ఈ బ్యాక్ అండ్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ ఆర్ డేటాని డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. ఇప్పుడు SQL యూజ్ చేసామంటే టేబుల్ ఫార్మేట్లో స్టోర్ చేస్తాం. అదేవిధంగా నో SQL యూజ్ చేస్తే డాక్యుమెంట్ ఫార్మేట్లో స్టోర్ చేస్తాము. ఇప్పుడు మనకి ఈ డేటాబేస్లో స్టోర్ అయిపోయింది. డేటాబేస్లో స్టోర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డేటా మళ్ళీ వచ్చేసి ఆల్రెడీ అకౌంట్ ఉంది నాకు. ఇప్పుడు ఏం చేయాలి? లాగిన్ చేయాలి. లాగిన్ చేయాలి అనుకుంటే సేమ్ డీటెయిల్స్ని మనం ఎంటర్ చేయాలి. సేమ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మళ్ళీ లాగిన్ అని క్లిక్ చేయంగానే ఏమవుతుంది? మళ్ళీ రిక్వెస్ట్ వచ్చేసి మనకు బ్యాక్ ఎండ్కి వెళ్తుంది. ఈ బ్యాక్ ఎండ్ డేటాబేస్లో డేటా ఉందా లేదా చెక్ చేస్తుంది. ఇన్ కేస్ డేటా ఉందనుకోండి ఒక రిక్వెస్ట్ వస్తుంది డేటా ఉంది అనేసి. డేటా లేదనుకోండి రిక్వెస్ట్ నాట్ ఫౌండ్ అంటే డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అనేసి వస్తుంది. అది రెస్పాన్స్ వచ్చేసి తీసుకొని వెళ్ళి ఫ్రంట్ ఎండ్కి ఇస్తుంది. ఆ ఫ్రంట్ ఎండ్ ఇక్కడ చూపిస్తుంది ఎగ్జిస్టెడ్ అంటే లాగిన్ సక్సెస్ అనేసి. అంటే డేటా ఉందంటే లాగిన్ సక్సెస్ వస్తుంది, డేటా లేదనుకుంటే డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అనేసి చూపిస్తుంది. అంటే ఇట్స్ ఏ మీడియేటర్ ఫర్ ఫ్రంట్ ఎండ్ అండ్ డేటాబేస్. ఇక్కడ మనకి కర్డ్ ఆపరేషన్ చేయడానికి. ఇప్పుడు మనం డేటాబేస్లో మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ మనం సేవ్ చేసాం. ఇప్పుడు ఈ డీటెయిల్స్ నేను ఏదైనా సరే అప్డేట్ చేయాలనుకున్నా, నేను మెయిల్ ఏదో పొరపాటున ఫిమేల్ అనేసి నేను సేవ్ చేశాను అంటే మెయిల్ అంటే ఫిమేల్ ప్లేస్లో నేను మెయిల్గా అప్డేట్ చేయాలనుకున్నా. డేట్ ఆఫ్ బర్త్ నాకు వేరేది, నేను ఏదో పొరపాటున వేరేది అప్డేట్ చేశాను. అదేవిధంగా నా సర్నేమ్ వేరేది, నేను వేరేది అప్డేట్ చేశాను. ఇలాంటి ఫీల్డ్స్ అన్నీ రిజిస్టర్ అయ్యేటప్పుడు స్టోర్ అయిపోయింటాయి. ఇప్పుడు వాటిని అప్డేట్ చేయాలి అంటే వీడు అప్డేట్ ఆపరేషన్. అదేవిధంగా మనం లాగిన్ అవ్వగానే ఫేస్బుక్ పేజ్ లాగిన్ అవ్వగానే మనం స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంటే మనం ఏదైతే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు డేటా ఇచ్చింటామో ఆ డేటా మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎఫ్ నేమ్ ఇచ్చింది ఎఫ్ నేమ్, ఎల్ నేమ్ ఇచ్చింది ఎల్ నేమ్, యూజర్ నేమ్ ఇచ్చింది యూజర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చింది డేట్ ఆఫ్ బర్త్, అవన్నీ కనిపిస్తూ ఉంటుంది. దట్స్ ద గెట్ ఆపరేషన్. అంటే ఇట్స్ ఏ రీడ్ ఆపరేషన్ అనమాట. ఇప్పుడు నాకు ఫేస్బుక్ అకౌంట్ నాకు వద్దు, డిలీట్ చేసేయాలనుకుంటున్నా. డిలీట్ చేయాలనుకుంటే ఇట్స్ ఏ డిలీట్. అంటే మన ఇన్ఫర్మేషన్ డిలీట్ చేయాలి అనేసి అనుకుంటే ఇట్స్ ఏ డిలీట్ ఆపరేషన్. ఓకే, సో సి అంటే క్రియేట్ ఆర్ యాడ్ అనమాట. అదేవిధంగా యూ ఫర్ అప్డేట్ ఆర్ ఎడిట్. అదేవిధంగా ఆర్ రీడ్ ఆర్ గెట్ కూడా అనొచ్చు. గెట్ ఇన్ఫో. అదేవిధంగా డి ఫర్ డెలీట్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, హూ ఆర్ హ్యాండిల్ దిస్ 4 ఆపరేషన్స్, దోస్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ డెవలపర్స్ అనమాట. అంటే ఎవరైతే ఈ 4 ఆపరేషన్స్ చేయగలరో వాళ్ళనే డెవలపర్స్ అంటాం. అందుకే మనం బ్యాక్ ఎండ్లో ఏదైనా సరే బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటాం కానీ బ్యాక్ ఎండ్ డిజైనర్ అనం. బ్యాక్ ఎండ్ డెవలపర్ అనేసి అంటాం, బ్యాక్ ఎండ్ డిజైనర్ అనేసి మనం ఎప్పుడే కానీ అనం. ఓకే, ఎందుకంటే ఈ 4 ఆపరేషన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళనే డెవలపర్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ మనం ఎప్పుడైనా సరే వినే ఉంటాం.
ఫ్రంట్ ఎండ్ డిజైనర్, అదేవిధంగా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కూడా అంటాం. మీరు వినే ఉంటే ఫ్రంట్ ఎండ్ డిజైనర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, దాన్ని యూఐ డిజైనర్ అండ్ డెవలపర్ కూడా అంటాము. మీరు వినే ఉంటే ఫ్రంట్ ఎండ్ డిజైనర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, యూఐ డెవలపర్, ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ అనమాట. బట్ ఫ్రంట్ ఎండ్ అనేవాళ్ళు డిజైన్ మాత్రమే చేయగలరు, బట్ డెవలప్మెంట్ చేయలేరు కదా అనేసి అనుకోవచ్చు. బట్ డెవలపర్ అని కూడా అంటాం. డెవలపర్ అనేసి ఎప్పుడు అంటామంటే ఎవరైతే ఏపీఐ ఇంటిగ్రేషన్ చేస్తారో, అసలు ఏపీఐ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, అయింది కొత్తగా ఉండొచ్చు మీకు టర్మ్స్, బట్ వెళ్ళంగా మీకు అర్థమైపోద్ది. ఏపీఐ ఇంటిగ్రేషన్ అంటే, ఏపీఐ ఇంటిగ్రేషన్ అంటే ఏ ఆపరేషన్ చేయాలనో ఆ ఆపరేషన్ తగ్గట్టుగా కోడ్ బ్యాక్ అండ్ డెవలపర్, ఫ్రంట్ అండ్ డెవలపర్కి ఇస్తాడు. అంటే ఇప్పుడు రిజిస్టర్ చేయాలనుకోండి, ఆ రిజిస్టర్ ఏ మెథడ్, ఏ యూఆర్ఎల్, ఏ పారామీటర్స్ మనం పాస్ చేయాలి ఏంటి అనేసి మొత్తం అంతా బ్యాక్ అండ్ డెవలపర్, ఫ్రంట్ అండ్ డెవలపర్కి ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఏపీఐస్ని ఇంటిగ్రేట్ చేస్తారు. బట్ ఇక్కడ మనము ఫ్రంట్ అండ్ డెవలపర్, బ్యాక్ అండ్ డెవలపర్ మీద డిపెండ్ అవ్వాలి. ఎందుకోసం, ఏపీఐస్ని తెచ్చుకోవడానికి. ఎందుకంటే డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వాలంటే మనకు ఏపీఐస్ కావాలి. ఆ ఏపీఐస్ని క్రియేట్ చేసేది బ్యాక్ అండ్ డెవలపర్. ఆ ఏపీఐస్ ఎలా ఉంటాయంటే యూఆర్ఎల్ ఫార్మేట్ అండ్ పారామీటర్స్, ఇవన్నీ మీరు వినే ఉంటారన్నమాట. మెథడ్ ఏంటి, పోస్ట్, గెట్, అప్డేట్, డెలీట్, ఈ మెథడ్స్ ఉంటాయి మనకు. వాటిని యూజ్ చేసుకొని బ్యాక్ అండ్ డెవలపర్ ఏం చేస్తారంటే ఒక్కొక్క దానికి ఒక ఆపరేషన్ చేస్తాడు. దాన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ ఎండ్ అనేవాళ్ళు ఇంటిగ్రేట్ చేస్తారు అనమాట. ఇప్పుడు మనకి వితౌట్ బ్యాక్ అండ్ నాలెడ్జ్, అంటే వితౌట్ బ్యాక్ అండ్ నాలెడ్జ్ మనం కోడ్ ఆపరేషన్స్ చేయొచ్చు యూజింగ్ ఏపీఐ ఇంటిగ్రేషన్. దాన్ని అజాక్స్ కాన్సెప్ట్ కూడా అన్నాం. అజాక్స్ కాన్సెప్ట్ అనొచ్చు, అండ్ యాక్సియోస్ అనొచ్చు. అవన్నీ ఒక మెథడ్స్ అనమాట. యాక్సియోస్ అనేసి, హెచ్టిటిపి క్లయింట్ అనేసి, ఇలా డిఫరెంట్ నేమ్స్ అంటాం. బట్ ఎండ్ ఆఫ్ ది డేకి ఏపీఐ ఇంటిగ్రేషన్ అది చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్ ఏంటంటే అజాక్స్ అనమాట. అజాక్స్ ఈజ్ ఏ టెక్నిక్ అనమాట. అజాక్స్ ఈజ్ ఏ టెక్నిక్ టు యాక్సెసింగ్ డేటా ఫ్రమ్ ఏ డేటాబేస్ టు కమ్యూనికేట్ టు ఏ డేటాబేస్. అజాక్స్ అనేది ఒక టెక్నిక్ అంతే. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ టు ఏపీ అంటే ఏపీఐ ఇంటిగ్రేషన్ టు డేటాబేస్. ఎవరైతే ఏపీఐ ఇంటిగ్రేషన్ చేస్తారో వాళ్ళని కూడా డెవలపర్ అంటాం, బట్ వాళ్ళని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాం. వాళ్ళని బ్యాక్ అండ్ డెవలపర్ అన్నాం, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మాత్రమే అంటాం. ఎవరైతే కర్డ్ ఆపరేషన్ చేస్తారో వాళ్ళని, అంటే కర్డ్ ఆపరేషన్స్ అంటే ఏపీఐస్ని క్రియేట్ చేయగలరు. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏపీఐస్ని క్రియేట్ చేస్తారు, ఏపీఐస్ని క్రియేట్ చేసే పర్సన్, లేదనుకుంటే ఏపీఐస్ని బిల్డ్ చేసే పర్సన్. బిల్డ్ అనొచ్చు లేదా క్రియేషన్ అనొచ్చు. ఎవరైతే ఏపీఐస్ని క్రియేట్ చేస్తారో వాళ్ళనే బ్యాక్ అండ్ డెవలపర్స్ అంటాం. ఎవరైతే ఏపీఐస్ని ఇంటిగ్రేట్ చేస్తారో వాళ్ళనే ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఓకే, క్రియేట్ ఇంటిగ్రేషన్. ఎవరైతే ఏపీఐస్ని క్రియేట్ చేసి ఏపీఐస్ని ఇంటిగ్రేట్ చేస్తారో, అంటే ఒకే పర్సన్ రెండు చేయడం, ఏపీఐస్ని క్రియేట్ చేయడం, ఏపీఐస్ని ఇంటిగ్రేట్ చేయడం, ఈ 2 ఆపరేషన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళనే ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. అర్థమైందా నేను చెప్పిన టర్మ్? ఎవరైతే ఈ సినారియో మొత్తం ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వాళ్ళనే ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. క్లియర్? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఏమైనా డౌట్? ఈ ఎండ్ ఆఫ్ అంటే ఈ కంప్లీట్ సినారియో అర్థమైందా? అంతే, అంతకుమించి ఇంకేం లేదు. మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాల్సిన దానికి మొత్తం సినారియో మొత్తం ఇదే అనమాట. ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అప్ టు నౌ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకే, నౌ ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్లో ఏ స్కిల్స్ని యూజ్ చేసుకుని ఏపీఐ ఇంటిగ్రేషన్ చేస్తాం, ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఫ్రంట్ ఎండ్ డిజైనర్ డెవలపర్ అవుతాం, అండ్ ఏ స్కిల్స్ నేర్చుకుంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ అవుతాం, అండ్ ఏ స్కిల్స్ ఏ టెక్నాలజీకి మనకు అవసరం అనేసి చూద్దాం. ఇప్పుడు మనకి మీరు ఎక్కువగా రెగ్యులర్గా వింటున్న ఫుల్ స్టాక్ డెవలపర్ నేమ్స్ ఏంటి?
మీరు వింటున్న నేమ్స్ మీరు ఏమేమి వింటూ ఉంటారు? ఫుల్ స్టాక్ డెవలపర్గా పైథాన్, అనేసి ఏమేమి వింటూ ఉంటారు? జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, ఒరాకిల్ నాట్ ఫుల్ స్టాక్ డెవలపర్. ఒరాకిల్ ఇస్ a database. ఆర్కిల్ ఎస్క్యూఎల్, ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్. ఇట్స్ ఏ ఆర్కిల్ డేటాబేస్ని హ్యాండిల్ చేసేది. ఇట్స్ ఏ క్వైరీస్ అనమాట అదంతా. నెక్స్ట్ మీన్ స్టాక్, మీన్ స్టాక్, మెన్ స్టాక్. modern stack, నెక్స్ట్ పిహెచ్పి, డాట్ నెట్ ఫుల్ స్టాక్, ఓకే, జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, మీన్ స్టాక్, మెన్ స్టాక్, పిహెచ్పి, డాట్ నెట్ ఫుల్ స్టాక్. ఓకే, లైక్ దిస్. ఇవే కదా ఎక్కువగా ఇవి వింటూ ఉంటారు. ఇప్పుడు మనం జావా ఫుల్ స్టాక్ అవ్వాలంటే ఏం నేర్చుకోవాలి? ఎప్పుడైనా సరే ఫుల్ స్టాక్ అనగానే మీనింగ్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ ప్లస్ backend and బ్యాక్ ఎండ్ database. ప్లస్ డేటాబేస్. ఇక్కడ మనకు జావా ఫుల్ స్టాక్కి ఫ్రంట్ ఎండ్ ఏంటంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ 3 ఈజ్ అ కోర్ లాంగ్వేజెస్ అనమాట. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్. ఇప్పుడు జావాకైనా, పైథాన్కైనా, మీన్కైనా, మెన్కైనా, పిహెచ్పికైనా, డాట్ నెట్కైనా ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ ఇవి కామన్. నెక్స్ట్ ఫ్రేమ్వర్క్స్ ఆర్ లైబ్రరీస్. ఫ్రేమ్వర్క్ ఆర్ లైబ్రరీస్ అంటే ఈ కోడింగ్ని చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా డిజైన్ చేయాలంటే ఫ్రేమ్వర్క్, లైబ్రరీ మీద డిపెండ్ అవ్వాలి. దాంట్లో ఫస్ట్ ఇది బూస్ట్రాప్. నెక్స్ట్ది యాంగులర్ విత్ టైప్ స్క్రిప్ట్ ఆర్ రియాక్ట్ జేఎస్. ఎనీ వన్ అనమాట. రెండు నేర్చుకున్నా ఓకే, లేదనుకోండి ఎనీ వన్ నేర్చుకున్నా ఓకే. కొన్ని కంపెనీస్లో యాంగులర్ విత్ టైప్ స్క్రిప్ట్ అడుగుతారు, కొన్ని కంపెనీస్లో రియాక్ట్ జేఎస్ అడుగుతారు. ఓకే, ఈ రెండు మనకి ఏంటంటే జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి యాంగులర్ అనమాట, జావా స్క్రిప్ట్ లైబ్రరీ వచ్చేసి రియాక్ట్ జేఎస్ అనమాట. కొన్ని కంపెనీస్లో రెండు అడుగుతారు, కొన్ని కంపెనీస్లో ఎనీ వన్ అడుగుతారు. కంపల్సరీ వాళ్ళు స్పెసిఫై చేస్తారు ఎనీ వన్ టెక్నాలజీ అనేసి. ఇప్పుడు ఇవన్నీ మనం నేర్చుకుంటే వీఆర్ ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఇవి మాత్రమే నేర్చుకుంటే ఫ్రంట్ ఎండ్ డిజైనర్, ఇవి కూడా నేర్చుకుంటే యువర్ ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్. డెవలపర్ అనే వాళ్ళు ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయగలరు. ఓకే, డెవలపర్ అనేవాళ్ళు ఏపీ ఇంటిగ్రేషన్ చేయగలరు. ఆ ఏపీఐ ఇంటిగ్రేషన్ యాంగులర్, రియాక్ట్ జేఎస్లో చాలా నీట్గా చేయొచ్చు, జావా స్క్రిప్ట్లో కూడా చేయొచ్చు. బట్ జావా స్క్రిప్ట్ కంటే చాలా ఈజీగా చేసేది యాంగులర్ అండ్ రియాక్ట్ జేఎస్లో, వీటిలో చేస్తాం మనం. ఇప్పుడు ఎవరైతే ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకుంటారో వాళ్ళనే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాం. అంటే ఫ్రంట్ ఎండ్ డిజైనర్ అంటాం, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కూడా అంటాం. ఈ ఫ్రంట్ ఎండ్లో యూఐ డిజైనర్ అన్నా, వెబ్ డిజైనర్ అన్నా, ఫ్రంట్ ఎండ్ డిజైనర్ అన్నా, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అన్నా సేమ్ అన్నీ ఒకటే. ఓకే, ఫ్రంట్ ఎండ్ డిజైనర్, యూఐ డిజైనర్, వెబ్ డిజైనర్ ఇవన్నీ కమ్స్ అండర్ దిస్. అండ్ ఇంకా యాంగులర్ డెవలపర్, అదేవిధంగా రియాక్ట్ జేఎస్ డెవలపర్. ఎవరైతే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్తో పాటు యాంగులర్ వచ్చో వాళ్ళని యాంగులర్ డెవలపర్ అంటాం. ఎవరైతే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్తో పాటు రియాక్ట్ రాగలదో వాళ్ళు రియాక్ట్ జేఎస్ డెవలపర్ అంటాం. ఓకే, క్లియర్ దిస్? 1 minute ప్లీజ్, 1 minute అండి. క్లియర్? ఇవన్నీ నేర్చుకుంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డిజైనర్ ఆ డెవలపర్ అవ్వగలరు.
నెక్స్ట్ ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ అంటున్నాం. జావా ఫుల్ స్టాక్లో ఫ్రంట్ ఎండ్ గురించి మనకు అర్థమైంది. నెక్స్ట్ బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్లో ఏం నేర్చుకోవాలి? ఎప్పుడైనా సరే బ్యాక్ ఎండ్ నేర్చుకునేటప్పుడు ఒక కోర్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలి, ఒక డేటాబేస్ నేర్చుకోవాలి. సో ఇట్స్ ఏ కోర్ లాంగ్వేజ్ ఏంటంటే కోర్ జావా. కోర్ జావా అండ్ వాటితో పాటు అడ్వాన్స్ జావా, ఫ్రేమ్వర్క్ వచ్చేసి స్ప్రింగ్ బూట్. స్ప్రింగ్ బూట్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా డేటాబేస్ ఎక్కువగా మోస్ట్లీ జావా యూస్ చేసే వాళ్ళు ఎస్క్యూఎల్ ప్రిఫర్ చేస్తారు. కొన్నిసార్లు MySQL వాడచ్చు, కొన్నిసార్లు అంటే డిపెండ్స్ ఆన్ కంపెనీ. MySQL వాడచ్చు, లేదనుకుంటే MongoDB వాడచ్చు. డిపెండ్స్ ఆన్ కంపెనీని బేస్ చేసుకొని మనకు యూస్ చేస్తాం. ఓకే, బట్ కంపల్సరీ బ్యాక్ ఎండ్లో కోర్ లాంగ్వేజ్ అవసరం, ఒక ఫ్రేమ్వర్క్ అవసరం, డేటాబేస్ అవసరం. ఎవరైతే బ్యాక్ ఎండ్లో జావాని యూజ్ చేసుకొని ఏపీఎస్ని క్రియేట్ చేస్తారో వాళ్ళనే జావా డెవలపర్ అంటాం. ఎవరైతే ఫ్రంట్ ఎండ్లో యాంగ్లర్ కానీ రియాక్ట్ కానీ యూజ్ చేసుకొని ఏపీఎస్ని ఇంటిగ్రేట్ చేయగలరో వాళ్ళని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాం. ఇప్పుడు బ్యాక్ ఎండ్లో జావా, ఫ్రంట్ ఎండ్లో యాంగ్లర్ ఆర్ రియాక్ట్ ఎనీవన్, ఈ కాంబినేషన్లో చేసే వాళ్ళనే జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. ఓకే, ఈ కాంబినేషన్లో చేసే వాళ్ళనే జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. క్లియర్, అర్థమైందా? ఈ బ్యాక్ ఎండ్లో ఫ్రేమ్వర్క్ అనేది ఏం చేస్తుందంటే డేటాబేస్లో డేటాని ఇన్సర్ట్ చేయడానికి, డేటాబేస్లో డేటాని గెట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, బ్యాక్ ఎండ్లో ఫ్రేమ్వర్క్ ఎందుకోసం అంటే డేటాబేస్లో డేటాని ఇన్సర్ట్ చేయడానికి కానీ గెట్ చేసుకోవడానికి, అంటే డేటాబేస్తో కమ్యూనికేషన్ అవ్వడానికి ఈజీగా ఉండడానికి బ్యాక్ ఎండ్లో ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తాం. దానికి ఎగ్జాంపుల్ జావాకి స్ప్రింగ్ బూట్ అనమాట. అదేవిధంగా పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఇప్పుడు ఏదైతే జావా చేయగలదో అది కూడా పైథాన్ చేయగలదు. ఓన్లీ టు క్రియేట్ ద ఏపీఐస్ని క్రియేట్ చేయడానికే ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ యూజ్ చేస్తారు. ఇక్కడ మనకు ఏపీఐస్ని క్రియేట్ చేయడానికి పైథాన్ యూజ్ చేస్తే పైథాన్ డెవలపర్ అంటాం. ఫ్రంట్ ఎండ్లో యాంగ్లర్ రియాక్ట్ని యూజ్ చేస్తే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాం. రెండు యూజ్ చేస్తే పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్. సో ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్లో మనకి కోర్ పైథాన్, అడ్వాన్స్ పైథాన్, అదేవిధంగా జాంగో ఫ్రేమ్వర్క్ అంటాం దీన్ని, జాంగో ఫ్రేమ్వర్క్. అదేవిధంగా MySQL డేటాబేస్, MySQL కానీ MongoDB కానీ ఏదైనా సరే యూజ్ చేస్తారు. ఓకే, ఫ్రంట్ ఎండ్లో యాంగ్లర్ ఆర్ రియాక్ట్ అండ్ బ్యాక్ ఎండ్లో పైథాన్, వీటిని యూజ్ చేసుకొని అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నారు అంటే యు ఆర్ ద పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్. గుర్తుపెట్టుకోండి, ఎనీ వన్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఎనఫ్ ఫర్ వెబ్ అప్లికేషన్ టు బిల్డ్. ఓకే, వెబ్ అప్లికేషన్ని బిల్డ్ చేయడానికి ఎనీ వన్ ఫుల్ స్టాక్ డెవలపర్ చాలు. అన్నీ మల్టిపుల్గా నేర్చుకుంటే అవసరం లేదు. మల్టిపుల్గా ఎందుకు నేర్చుకుంటాం? మల్టిపుల్ ఆప్షన్స్ కోసం మనం నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ మెన్ స్టాక్ డెవలపర్. మెన్ స్టాక్ అంటే ఎం ఫర్ MongoDB, ఈ ఫర్ ఎక్స్ప్రెస్ జేఎస్, అదేవిధంగా ఏ ఫర్ ఇట్స్ ఏ యాంగులర్, నాట్ యాంగులర్ జేఎస్ అనమాట. ఇక్కడ వచ్చేది మనకు ఎన్ ఫర్ నోడ్ జేఎస్ అనమాట. బ్యాక్ ఎండ్లో నోడ్ జేఎస్ అనేది ఒక కోర్ లాంగ్వేజ్, ఎక్స్ప్రెస్ జేఎస్ అనేది ఒక ఫ్రేమ్వర్క్, MongoDB అనేది డేటాబేస్ అండ్ యాంగులర్ అనేది ఫ్రంట్ ఎండ్ స్కిల్స్. వీటిని యూజ్ చేసుకొని మనం వెబ్ అప్లికేషన్ని బిల్డ్ చేస్తాము. అదేవిధంగా మనకి ఆర్ ఫర్ రియాక్ట్ అనమాట. ఓకే, అదేవిధంగా PHP, బట్ ఇది ఓల్డెన్ డేస్లో చాలా బూమింగ్ ఉండేది. బట్ ఇప్పట్లో అయితే PHP చాలా తక్కువ అనమాట యూజ్ చేసేది, బట్ కామన్ యూజ్ చేస్తూనే ఉంటారు. ఫ్రంట్ ఎండ్ అండ్ PHPలో మనకి కోర్ PHP అనేసి ఉంది, కోర్ PHP అండ్ అడ్వాన్స్ PHP, అదేవిధంగా కోడ్ ఇగ్నేటర్ ఆర్ లారావెల్ ఆన్ MySQL. ఓకే, PHPలో ఫ్రంట్ ఎండ్
పిహెచ్పి, కోర్ పిహెచ్పి, అడ్వాన్స్ పిహెచ్పి, కోఆర్డినేటర్, లార్వెల్, MySQL. వీటిని ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళని పిహెచ్పి డెవలపర్ అంటాం. ఓకే, వీటిలో ఏదైనా కోఆర్డినేటర్, లార్వెల్ ఇవి ఫ్రేమ్వర్క్స్ అనమాట. కొన్ని కంపెనీస్లో కోఆర్డినేటర్ యూస్ చేస్తారు, కొన్ని కంపెనీలో లార్వెల్ యూస్ చేస్తారు. ఈ రెండిట్లో ఎనీ వన్ అనమాట మనకి. అదే డాట్ నెట్కి ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్లో మనకి C#, ASP.NET ఈజ్ ఎ ఫ్రేమ్వర్క్. అండ్ అదేవిధంగా ADO.NET అనేది చాలా ఓల్డ్గా యూజ్ చేసేవాళ్ళు, ప్రజెంట్ అయితే యూజ్ చేయట్లేదు. మనకి ASP.NETలో ఇంకా కొన్ని ఎక్కువ అడ్వాన్స్డ్ ఫ్రేమ్వర్క్స్ వచ్చాయి. ఓకే, నాకైతే ఆ .NET గురించి కొద్దిగా ఐడియా లేదు, బట్ కొద్దిగా ఐడియా ఉండే వరకు నేను చెప్తున్నాను అనమాట. అండ్ అదేవిధంగా SQL సర్వర్ ఈజ్ ద డేటాబేస్ అనమాట మనకి. అండ్ అదేవిధంగా వెబ్ సర్వీసెస్. సో లైక్ దిస్ ఇలా ఉంటాయి అన్నమాట మనకి. ఎవరైతే బ్యాక్ ఎండ్లో .NET యూజ్ చేసి ఏపీఎస్ని క్రియేట్ చేస్తారో వాళ్ళని .NET డెవలపర్ అంటాం. ఎవరైతే బ్యాక్ ఎండ్లో పిహెచ్పి విత్ కోఆర్డినేటర్ కానీ పిహెచ్పి విత్ లార్వెల్ కానీ యూజ్ చేసి ఏపీఎస్ని క్రియేట్ చేస్తారో వాళ్ళని పిహెచ్పి డెవలపర్ అంటాం. ఎవరైతే MongoDB, Express.js, Node.js వీటిని యూజ్ చేసుకొని ఎవరైతే ఏపీఎస్ని క్రియేట్ చేస్తారో వాళ్ళని Node.js డెవలపర్ అంటాం. అదే ఫ్రంట్ ఎండ్లో రియాక్ట్, బ్యాక్ ఎండ్లో నోడ్ యూజ్ చేస్తే మెన్ స్టాక్ డెవలపర్ అంటాం. అదే యాంగ్లర్ని యూజ్ చేస్తే మీన్ స్టాక్ డెవలపర్ అంటాం. అదేవిధంగా పైథాన్ని యూజ్ చేస్తే పైథాన్ డెవలపర్ అంటాం. జావాని యూజ్ చేస్తే జావా డెవలపర్ అంటాం. బట్ ఎండ్ ఆఫ్ ది డేకి ప్రతి ఫుల్ స్టాక్ డెవలపర్ ఒకటే థీమ్, ఏపీఎస్ని అంటే ఏపీఎస్ని బిల్డ్ చేయడం. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఒకటే థీమ్, ఇట్స్ ఏ ఏపీఎస్ని ఇంటిగ్రేట్ చేయడం. సో మనకి ఫ్రంట్ ఎండ్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఏం లేవు, ఓన్లీ 1 or 2 ఆప్షన్స్, యాంగ్లర్ ఆర్ రియాక్ట్. అండ్ Vue.js కూడా ఉందన్నమాట. Vue.js కూడా ఇప్పుడు వస్తుంది, బట్ యాంగ్లర్, React.js అనేది టాప్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ రియాక్ట్, తర్వాత అంటే లిటిల్ బిట్ డిఫరెన్స్తో యాంగ్లర్, బట్ ఇండివిజువల్గా చూసుకుంటే దేని అదే టాప్ అనమాట. ఎందుకు అంత మోస్ట్ పాపులర్ అంటే యాంగ్లర్ని మెయింటైన్ చేస్తున్నది ఎవరంటే గూగుల్ కంపెనీ, రియాక్ట్ని మెయింటైన్ చేస్తున్నది ఎవరంటే ఫేస్బుక్. యాంగ్లర్ని మెయింటైన్ చేస్తున్నది గూగుల్, రియాక్ట్ని మెయింటైన్ చేస్తున్నది ఫేస్బుక్. అందుకోసమే ఆ 2 ఫ్రేమ్వర్క్ అంత డిమాండ్ అనమాట. ఓకే, ఫ్రెషర్గా వెళ్ళాలనుకుంటే రియాక్ట్ తీసుకోండి, ఎక్స్పీరియన్స్గా వెళ్ళాలనుకుంటే యాంగ్లర్ తీసుకోండి. బట్ యాంగ్లర్ తీసుకోవాలి అనేసి అనుకుంటే కంపల్సరీ బ్యాక్ ఎండ్లో జావా కానీ .NET కానీ ఏదో ఒక స్కిల్ వచ్చి ఉండాలి. యాంగ్లర్కి ప్రిఫర్ చేసే బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ ఏంటంటే జావా కానీ .NET కానీ. అదే రియాక్ట్ అనేది అన్నిటికీ యూస్ఫుల్ అనమాట. ఇది కంప్లీట్గా మనకి ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఏ డెవలపర్ అవుతాం అంటే దీంట్లో ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా అడ్వాన్స్డ్గా కొన్ని నేర్చుకోవాలి. ప్రతిదానికి శాస్ అనేసి, లెస్ అనేసి, అండ్ గిట్హబ్ అనేసి ఇలాంటివన్నీ ఇంకా కొన్ని యూజ్ అవుతాయి మనకి, ఇంకా కొన్ని యూస్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ. సో అవన్నీ ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేసి అన్ని గైడెన్స్ చేస్తాను నేను. ఓకే, ఇది ఓవరాల్ స్కిల్స్ అనమాట, ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఏ డెవలపర్ అవుతారో అనేసి. సో అప్ టు నౌ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏదైనా రోల్ని బేస్ చేసుకొని డౌట్స్ ఉన్నాయా? ఏదైనా లాజిక్ రాయాలంటే కంపల్సరీ బ్యాక్ అండ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని లాజిక్ రాస్తాం. అథెంటికేషన్స్ చేయాలన్నా బ్యాక్ అండ్ లాంగ్వేజ్. అథెంటికేషన్ అంటే లాగిన్ అవ్వాలి, ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్తోనే మనం లాగిన్ అవ్వాలి. దట్ ఇస్ ద లాజిక్ అనమాట. అలాంటి అథెంటికేషన్స్ అన్ని చేసేదంతా బ్యాక్ అండే. ఇంకా ఏమైనా డౌట్స్? సో ఇప్పుడు జాబ్ ఓపెనింగ్స్ చూద్దాం ఎలా ఉన్నాయి, ఏ జాబ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉన్నాయి ఏంటి అనేసి. కొన్ని జనరల్గా కొన్ని డెవలపర్ రోల్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. .NET డెవలపర్ రోల్ చూడండి. C# ఆర్ .NET ఆర్ MVC అనేసి ఇలా అడుగుతారు. సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. .NET రోల్ చూడండి 3 to 7 years. మీరు జస్ట్ జనరల్గా చూడాల్సింది ఏంటంటే వాళ్ళు ఏ స్కిల్స్ అడుగుతున్నారు, ఏ రిక్వైర్మెంట్స్ అడుగుతున్నారు అని చూడండి. రిక్వైర్మెంట్స్ చూడండి, మినిమం 5 years ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఎక్స్పీరియన్స్,
minimum 3+ years proven experience ASP.NET MVC, and strong knowledge of C# web APIs, REST, and good experience in SQL Server and other SQL database, and experience development JavaScript and jQuery, and should very good optimization SQL queries and understand the align methods is, and అదేవిధంగా నాలెడ్జ్ ఇన్ వెబ్ బేస్డ్ రెస్పాన్సివ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ యూజింగ్ బూస్ట్రాప్ CSS4 అండ్ HTML5. క్లియర్? నెక్స్ట్ ఇంకో జాబ్ గురించి చూద్దాం. రియాక్ట్ అండ్ నోడ్ అడుగుతున్నారు. మెన్ స్టాక్ అనమాట మనకి. రియాక్ట్ అండ్ నోడ్ జాబ్ సమ్మరీ, ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజనీర్ అండ్ విల్ రెస్పాన్సిబుల్ ఫర్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ అండ్ మెయింటైన్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కాంపోనెంట్స్ అండ్ వెబ్ అప్లికేషన్స్. చూడండి, ఫ్రంట్ ఎండ్లో మనకి ఏం చేయాలి అండ్ బ్యాక్ ఎండ్లో ఏం చేయాలి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఇక్కడ మనకు డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ మినిమం 3 to 5 ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ టెక్నికల్ స్కిల్స్ బ్యాక్ అండ్ టెక్నాలజీ, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ అండ్ టెక్నాలజీస్ మనకు కావాలి. సచ్ యాజ్ గిట్ కూడా కావాలి. ఇవంతా మనకు రిక్వైర్మెంట్స్ అనమాట. మనకి ఈ వెబ్సైట్ చూడండి, మీరు కొన్ని ఓపెనింగ్స్ అయితే మీకు ఈ రీసెంట్గా జరిగే ఓపెనింగ్స్ అన్నీ మీకు వస్తుంటాయి అన్నమాట. irist.tech. ఓకే, ఇలా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్, ఇలాగా ఫ్రంట్ ఎండ్లో రియాక్ట్ చేసుకెళ్తున్నా. చూడండి, జావా టెక్నాలజీస్ అడుగుతున్నారు. సో నౌ జావా టెక్నాలజీస్ ఇక్కడ మనకు మెయిన్ మీరు చూడాల్సిందల్లా ఏంటంటే ఎలాంటి స్కిల్స్ అడుగుతున్నారు ఏంటి అనేసి మీరు వెరిఫై చేయాలి. ఓకే, ఇది వన్ ఆఫ్ ది వెబ్సైట్ అనమాట మీరు ఏదైనా జాబ్స్ కోసం సెర్చ్ చేయడానికి. అండ్ అదేవిధంగా లింక్డ్ఇన్లో కూడా చూద్దాం. మనకి జాబ్స్ ఇక్కడ మనకి ఏది కావాలన్నా సెర్చ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ రియాక్ట్ చేసి అనుకోండి, రియాక్ట్ చేసి జస్ట్ ఇలాగ నేను రియాక్ట్ చేసి మీద నేను సెర్చ్ చేస్తున్నా. మీరు దేనిమైనా సరే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాంగ్లరా, రియాక్టా, పైథానా ఏదైనా సరే మీరు చేంజ్ చేసి అంటే ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. వాళ్ళు అడిగే స్కిల్స్ చూడండి. సో బేస్ పే రేంజ్ అనమాట, పర్ ఇయర్ $80,000, $40,000 అనమాట. సో ఇక్కడ మీరు జనరల్గా మీరు చూడాల్సింది స్కిల్స్ మాత్రమే చూడండి. 3+ years ఎక్స్పీరియన్స్ రియాక్ట్ జేఎస్ అండ్ Redux, and 3+ years వెబ్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్, అండ్ ప్రొఫెషన్స్ ఇన్ జావాస్క్రిప్ట్, అజాక్స్, HTML, CSS, JSON అండ్ వెబ్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ సిరీస్. అలా మనకి ఒక్కొక్క రోల్ వచ్చేసి మనకి ఒకటి డిసైడ్ అవుతుంది. రియాక్ట్ జేఎస్ ఫుల్ టైం డెవలప్, 100% రిమోట్ అంటున్నారు. అంటే 1 month అవ్వకో వాళ్ళు పెట్టింది మనకి. సో వాళ్ళు అడిగే స్కిల్స్ చూడండి. ఏదైనా సరే మనకు సేమ్ CSS అండ్ జావాస్క్రిప్ట్ అండ్ లైబ్రరీస్, టెక్నికల్ స్కిల్స్ లైక్ దిస్. రియాక్ట్ జేఎస్ డెవలపర్, సో 3 weeks అగో. షో మోర్. ఇలా జాబ్ డిస్క్రిప్షన్ అనేసి ఇవన్నీ మీరు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. రియాక్ట్ జేఎస్ డెవలపర్. అదే జావా డెవలపర్, సెర్చ్ జావా డెవలపర్. ఓకే, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఒకసారి అయితే చూడండి, మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది అనమాట. మీకు ఎలాంటి వాటి మీద జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి ఏంటి అనేసి ఒక క్లారిటీ అంటూ మీకు తెలుస్తుంది అనమాట. సో బ్యాక్ అండ్ పైథాన్, జావా ఉంది. సో జావానే తీసుకోండి. సీనియర్ బ్యాక్ అండ్ డెవలపర్ ఇంజనీర్. సో జావా 4 to 12 years అడుగుతున్నారు. ఇమ్మీడియట్ మ్యాక్సిమం 45 days అనమాట. సో హైరింగ్ ఆఫ్, సో ప్రజెంట్, సో మనకు వచ్చేసి ఎప్పుడు ఇది పోస్ట్ 23/4 రీసెంట్గా పోస్ట్ చేశారన్నమాట మనకి, బెంగళూరు లొకేషన్. ఓకే, సో ఇక్కడ మనం చూడండి మాంగో డిబి అడుగుతున్నారు, MySQL అడుగుతున్నారు, రెడిస్ అంటే స్ప్రింగ్ బోట్, క్యారవల్, స్ప్రింగ్, సి, జావా, పైథాన్. సో ఇలాగా జాబ్స్ రెస్పాన్సిబిలిటీస్ సిరీస్. ఇలా అంటే జస్ట్ స్కిల్స్ ఏంటి ఎలా అనేసి నేను చూపిస్తున్నా అంతే. అంటే పైథాన్కి అయితే జావా డెవలపర్, పైథాన్ డెవలపర్. 5 to 10 years అడుగుతున్నారు. పైథాన్, జాంగో, ఫాస్ట్ API, NumPy, ఓపెన్
సిరీస్. ఇలా మనకి డిపెండ్స్, రోల్ని బట్టి మనకి ఏ స్కిల్స్ కావాలి ఏంటి అని అంటాం. మనం డైరెక్ట్గా ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటాం. ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని సో జాబ్ సీకర్ అండ్ రిక్రూటర్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎన్ని రెజ్యూమ్ అప్లోడ్ చేయొచ్చు ఇలా. ఓకే, సో ఇలా మీరు జాబ్ సెర్చ్ చేసుకోండి. మీరు ఏ సైడ్కి వెళ్ళాలి అనేసి అనుకుంటే ఆ సైడ్ ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఓకే, ప్రతి దానికైతే జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫుల్ స్టాక్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మెన్ స్టాక్ ఇవ్వండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మెన్ స్టాక్ ఇవ్వండి. సెకండ్ ప్రిఫరెన్స్ జావా ఫుల్ స్టాక్ ఇవ్వండి. థర్డ్ ప్రిఫరెన్స్ పైథాన్ ఫుల్ స్టాక్ ఇవ్వండి. ఫోర్త్ .NET. ఫిఫ్త్ పిహెచ్పి. లో అనమాట. ఇది పిహెచ్పి అనేది ఉంటాయి బట్ చాలా తక్కువ అనమాట మనకి. ఇలా ఈ ఆర్డర్లో అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ అదే కనుక ఫ్రంట్ ఎండ్ ఓన్లీ వెళ్ళాలనుకుంటే, ఫ్రంట్ ఎండే వెళ్ళాలి అనేసి అనుకుంటే రియాక్ట్ జేఎస్ ఫస్ట్ ఆప్షన్. రియాక్ట్ జేఎస్ ఫస్ట్ ఆప్షన్, అదర్ సెకండ్ ఆప్షన్ యాంగులర్. ఎందుకంటే ఈ రెండే చాయిస్ మనకి. ఫ్రంట్ ఎండ్లో ఈ రెండే చాయిస్. ఓకే, దీంట్లో మీరు ఏదైనా ప్రిఫర్ చేసుకోవచ్చు. ప్రతి దానికి జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి. ప్రతి దానికి జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి. ఓకే, ఒకదానికి అనేసి కాదు, ప్రతి దానికి మనకి ఓపెనింగ్స్ అనేసి ఉంటాయి. ఓకే, క్లియర్? ఇవన్నీ వెరిఫై చేయండి మీరు. సో ఎవరైతే ఓకే నేను కంటిన్యూ అవ్వగలను అనేసి అనుకుంటే నాకు ఈవినింగ్ వరకు కన్ఫర్మేషన్ ఇవ్వండి. సో టుమారో నుంచే బ్యాచ్ కంటిన్యూ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్. Okay.